ఇండస్ట్రీలో హిట్ అనే మాటకు అర్థం మారిపోయింది. చిన్న హీరోల సంగతేమో కానీ మీడియం ఆపై హీరోలకు మాత్రం ఒక బెంచ్ మార్క్ ఏర్పడిపోయింది. అదే 100 కోట్ల క్లబ్. అవును, హిట్ అంటే కనీసం 100 కోట్ల క్లబ్లోకి చేరితేనే అన్నట్టుగా ఫీల్ అయిపోతున్నారు ఇప్పటి హీరోలు. అయితే ఎంత మంచి సినిమా తీసినా, ఎంత బడ్జెట్ కుమ్మరించినా అందరికీ ఆ ఫీట్ సాధ్యం కావటం లేదు. కానీ ఒక్క హీరో మాత్రం వరుసగా 100 కోట్ల వసూళ్లు అందుకుంటూ ఎవరికీ సాధ్యం కాని రేర్ ఫీట్ను అలవోకగా సాధిస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఆయనే కోలీవుడ్ దళపతి విజయ్. బీటౌన్ తోపులుగా చెప్పుకునే కాన్లత్రయం 100 కోట్ల క్లబ్లోకి చేరడానికి చాలా కాలం పట్టింది. టాలీవుడ్ విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ వంటి స్టార్లైతే ఈ 100 కోట్ల క్లబ్లో చేరేందుకు ఎంతో కాలం పోరాడాల్సి వచ్చింది. కానీ ఇప్పటి హీరోలు మాత్రం 200 కోట్ల క్లబ్ని సునాయాసంగా అందుకుంటున్నారు. అయితే 1, 2 లేదా 3 సార్లు వరుసగా 200 కోట్ల క్లబ్లో అందుకోవడం సాధ్యమే. కానీ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ వరుసగా 7 సార్లు 200 కోట్ల క్లబ్లో అడుగుపెట్టి చరిత్ర సృష్టించాడు. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, రజనీకాంత్, అక్షయ్ కుమార్, ప్రభాస్ వీళ్ళెవరికీ సాధ్యం కానిది తాను సాధించి చూపించాడు. విజయ్ నటించిన చివరి 7 చిత్రాలు ఒక్కొక్కటి బాక్సాఫీస్ వద్ద 200 కోట్ల మార్కును అధిగమించాయి. 2017లో మెర్సెల్ మూవీతో విజయ యాత్ర మొదలైంది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 220 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత సర్కార్ కూడా 252 కోట్లు వసూలు చేసింది. ఇక బిగిల్తో బాక్సాఫీస్ వద్ద 295 కోట్లు సాధించాడు హీరో విజయ్. ఆపై మాస్టర్ 223 కోట్లు ఆర్జించింది. బీస్ట్తో 216 కోట్లు సాధించాడు. వారిసు 297 కోట్లు వసూలు చేసింది. ఆపై లియో ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 500 కోట్లు వసూలు చేసింది. రొటీన్ సినిమా అని టాక్ వచ్చిన ది గోట్ కూడా 200 కోట్ల క్లబ్ను అధిగమించింది. అన్నట్టు ఇక్కడ ఓ ట్విస్ట్ కూడా ఉంది. అదేంటంటే విజయ్ హీరోగా వచ్చిన వారిసు ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమాలో 200 కోట్లు చూసినా పెట్టుబడికి తగ్గ రాబడి చూడలేదని ట్రేడ్ పండిట్స్ టాక్. విజయ్ నెక్స్ట్ జననాయకుడు అనే మూవీ చేస్తున్నాడు. తన రాజకీయ అరంగేట్రానికి ముందు విజయ్ నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. అన్నట్టు ఈ సినిమా తెలుగులో ఘన విజయం సాధించిన బాలకృష్ణ భగవంత్ కేసరి ఆధారంగా తెరకెక్కుతుందని తెలుస్తోంది. అయితే ఈ సినిమా ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి మరి.